వెల్కమ్ టు గణేష్ స్టడీ సెంటర్. గణేష్ స్టడీ సెంటర్ ఇప్పటి వరకు ఎవరైతే సబ్స్క్రైబ్ చేసుకోలేదో సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే బెల్ ఐకాన్ మీద క్లిక్ చేసుకోండి. మనం ఈరోజు ఆర్ఎస్ అగర్వాల్ న్యూ ఎడిషన్ లో క్లాక్ అనే టాపిక్ డిస్కస్ చేస్తామండి. మన గణేష్ స్టడీ సెంటర్ లో ఆర్ఎస్ అగర్వాల్ న్యూ ఎడిషన్ క్లాసెస్ తో పాటుగా ఆర్ఎస్ అగర్వాల్ ఓల్డ్ బుక్ అండి, ఇది ఆర్ఎస్ అగర్వాల్ న్యూ ఎడిషన్ అండి, అండ్ కిరణ్ అర్థమెటిక్ కూడా చెప్పడం జరుగుతుందండి. దీంతో పాటుగా రీజనింగ్ క్లాసెస్ కూడా చెప్పడం జరుగుతుంది. ఆ క్లాసెస్ కావాలనుకుంటే గణేష్ స్టడీ సెంటర్ కాంటాక్ట్ నెంబర్ 8985020648 9346727921 అనే నెంబర్ మీరు కాంటాక్ట్ చేయొచ్చు. లేదా గణేష్ స్టడీ సెంటర్ యాప్ ని మీరు ప్లే స్టోర్ నుంచి డౌన్లోడ్ చేసుకుని కూడా పూర్తి వివరాలు తెలుసుకోవచ్చండి. ఈ యాప్ లోగో అనేది ఈ విధంగా మీకు కనిపిస్తుందండి, డౌన్లోడ్ చేసుకోవచ్చండి. అయితే మనం ఈరోజు ఆర్ఎస్ అగర్వాల్ న్యూ ఎడిషన్ లో క్లాక్ అనే టాపిక్ చేసుకుందామండి. క్లాక్ అనే టాపిక్ లో చూసుకున్నట్లయితే ఇప్పటివరకు మనం చూసుకున్నట్లయితే 30 క్వశ్చన్స్ కంప్లీట్ చేసామండి. 31 నుండి చూడండి. ఈ క్లాక్ గోస్ స్లో ఫ్రమ్ midnight by 5 minutes at the end of the first hour, by 10 minutes at the end of the second hour, by 15 minutes at the end of the third hour, and so on. What will be the time by this clock after 6 hours అని ఇచ్చాడండి. ఆఫ్టర్ 6 అవర్స్ 1 అవర్కి ఏమవుతుందండి 5 అవుతుందండి, 2 అవర్స్కి అయితే 10 అవుతుందండి, 5 2 10 అవుతుంది, 3 అవర్స్కి 15 అండి, మరి 6 అవర్స్కి ఏమవుతుందండి 30 మినిట్స్ అవుతుందండి. 30 మినిట్స్ తేడా వస్తుంది అనమాట. ఓకేనండి. అదేవిధంగా ఆన్సర్ చేసేవచ్చు. అంటే ఇక్కడ ఒక గడియారం అర్ధరాత్రి నుండి వరుసగా మొదటి గంట చివరిలో 5 నిమిషాలు, రెండవ గంట చివరిలో 10 నిమిషాలు, మూడవ గంట చివరిలో 15 నిమిషాలు ఆలస్యం అవుతుందండి, ఆలస్యంగా తిరుగుతుంది. అయితే 6 గంటల తర్వాత ఈ గడియారము ఎంత సమయం చూపిస్తుంది అంటుండండి. 6 గంటల తర్వాత ఈ గడియారం ఎంత సమయం చూపిస్తుంది అంటే, ఇప్పుడు 6 గంటలు అవ్వాల్సింది ఏమవుతుందండి, ప్రతి ఒక గంటకి చూసుకున్నట్లయితే 5 నిమిషాలు తగ్గిపోతుందండి. ప్రతి గంటకి 5 నిమిషాలు తగ్గుతుంది. ఇక్కడ 6 గంటలు ఏం తగ్గుతుందండి, 30 నిమిషాలు తగ్గుతుందండి. 6 5 30 ఇక్కడ 30 నిమిషాలు తగ్గుతుంది. 30 నిమిషాలు తగ్గుతుంది, ఇక్కడ -30 చేసేయండి. 6 గంటల నుండి 30 తీసేస్తే ఎంత అవుతుందండి, 5:30 గంటలు అండి. 5:30 అవుతుంది. 5:30 ఈస్ కరెక్ట్ ఆన్సర్ అండి. నెక్స్ట్ వన్ చూడండి, క్వశ్చన్ నెంబర్ 32 అండి. ఏ వాచ్ డస్ ఫాస్ట్ బై 15 మినిట్స్ కంపేర్డ్ టు ద రైట్ టైమ్ ఎవ్రీ డే. If it is corrected and set to the started time at 12 o'clock at noon, which of the following will be the time shown by it at 4 a.m. in the morning? ప్రతిరోజు సరైన సమయంతో పోలిస్తే వాచ్ 15 నిమిషాలు వేగంగా తిరుగుతుందండి. ప్రతిరోజు సరైన సమయంతో పోలిస్తే 15 నిమిషాలు వేగంగా తిరుగుతుందండి. ఇది సరిదిద్దబడి మధ్యాహ్నం 12కి ప్రామాణిక సమయానికి సెట్ చేయబడిందండి. అంటే ఉండవలసిన సమయానికి సెట్ చేశారనమాట. 12 గంటలకి, మధ్యాహ్నం 12 గంటలకండి. అయితే క్రింది వాటిలో ఏది 4 AM వద్ద చూపించిన సమయం అవుతుంది అంటాడండి. కరెక్ట్ గా 4 అయినప్పుడు ఈ గడియారం, తప్పు గడియారం అనేది ఎంత చూపిస్తుందని అడుగుతున్నాడండి. తప్పు గడియారం ఎంత చూపిస్తుందో మనకు కావాలంటే ఖచ్చితంగా 4 కంటే ఎక్కువే చూపిస్తుంది, ఎందుకంటే ఫాస్ట్ గా తిరుగుతుంది కాబట్టి. అంటే ఫస్ట్ ఆప్షన్ కాదు. చూద్దామండి. మధ్యాహ్నం 12 నుంచి 4 వరకు చూసుకున్నట్లయితే ఎంత టైం అవుతుంది చూడండి. మధ్యాహ్నం 12 నుండి అంటే 12 PM నుండి 12 AM వరకు చూసుకున్నట్లయితే 12 అవర్స్ అండి. మళ్ళీ 12 నుంచి 4 AM వరకు చూసుకున్నట్లయితే ఎంతండి, 4 అవర్స్ అండి. మొత్తం కలిపి 16 అవర్స్ అనమాట. 16 అవర్స్ లో ఎంత రాంగ్ జరిగిందో చూద్దామండి. మొత్తం చూడండి, ప్రతిరోజు సరైన సమయంతో పోలిస్తే 15 నిమిషాలు తేడా వస్తుందండి. అంటే 24 గంటలకు గాను 15 నిమిషాలు తేడా వస్తుందండి. అలాంటప్పుడు 16 అవర్స్ కి అంటే 16 గంటలకి ఎంత తేడా వస్తుందో చూడండి. ఏమవుతుందంటే 16/24 ఇంటూ 15 అవుతుందండి. 8తో చూస్తే 8 2 అండి, 8తో చూస్తే 8 3 అండి, 3తో చూసుకున్నట్లయితే 3 5 అండి. అంటే ఏమవుతుందండి, 10 నిమిషాలు తేడా వస్తుందండి. 10 నిమిషాలు తేడా వస్తుందంటే 10 నిమిషాలు ఫాస్ట్ గా ఉంటుందన్నమాట. 24 గంటల్లో 15 నిమిషాలు ఫాస్ట్ గా ఉందండి. 16 గంటలు ఏమవుతుందంటే 10 నిమిషాలు ఫాస్ట్ అవుతుందండి. ఇప్పుడు 4 అయింది కాబట్టి 10 నిమిషాలు ఫాస్ట్ అంటే ఏమవుతుందంటే 4 గంటలు ప్లస్ 10 నిమిషాలు అండి. ఏమవుతుంది, 4 10 అవుతుందండి అప్పుడు. కాబట్టి బి ఈజ్ కరెక్ట్ ఆన్సర్ అనమాట. ఓకేనండి. నెక్స్ట్ వన్ చూడండి, క్వశ్చన్ నెంబర్ 33 అండి. ఇట్ ఈస్ బిట్వీన్ 3 PM and 4 PM and distance between the hour hand and minute hand of a clock is 18 minutes space. What time does the clock show అని ఇచ్చాడండి. 3 మరియు 4 గంటల మధ్య గడియారం యొక్క గంటల ముళ్ళు మధ్య 18 నిమిషాల స్పేసెస్ అంటే ఖాళీలు ఉన్నాయండి. అయితే ఆ గడియారం ఎంత సమయాన్ని చూపిస్తుంది అన్నాడండి. మినిట్ స్పేసెస్ అంటే గుర్తుపెట్టుకోండి, ఒక గడియారం మనం తీసుకున్నట్లయితే దీన్ని మొత్తం మనం 12 భాగాలు చేసినట్లయితే అవి అవర్ స్పేసెస్ అవుతాయండి. ఇలా 12 భాగాలు చేసినట్లయితే మళ్ళీ
ఒక్కొక్క దాన్ని మనం ఏం చేస్తామంటే మళ్ళీ లోపల 5 భాగాలు చేస్తామండి. ఇప్పుడు ఉందనుకోండి దీన్ని 5 భాగాలు చేస్తుంటారండి. ఇలా 5 భాగాలు చేసినట్లయితే దీన్ని మనము మినిట్ స్పేస్ అంటారండి. మనం ఇంట్రడక్షన్‌లో చెప్పడం జరిగిందండి మినిట్ స్పేస్. అలాంటి మినిట్ స్పేస్ అనేది 12 గంటలకు చూసుకున్నట్లయితే అంటే 12 గంటలకు కాదు, ఒక గంట సారీ. ఒక గంటకు చూసుకున్నట్లయితే ఎన్నుంటాయంటే 60 స్పేసెస్ ఉంటాయండి. 60 స్పేసెస్ ఉంటాయి. ఆ విధంగా చూసుకున్నట్లయితే ఒక గంటకి మనకి చూసుకున్నట్లయితే అంటే మొత్తం టోటల్ ఓవల్ క్లాక్ చూసుకున్నట్టు 360 డిగ్రీస్ కదండీ. అంటే 60 మినిట్స్‌కి ఎంత అండి? 360 డిగ్రీలండి. ఒక మినిట్‌కి ఎంత అవుతుందండి? ఒక మినిట్‌కి 60 డిగ్రీలు 6 డిగ్రీలు అవుతుంది. ఎందుకంటే 360/60 అవుతుంది కాబట్టి 66 అండి. 6 డిగ్రీలు అవుతుందండి. అంటే ఒక మినిట్ స్పేస్ ఈజ్ ఈక్వల్ టు ఎంతండి? ఒక ఎంఎస్ అని రాసుకుందాం. మినిట్ స్పేస్. ఒక ఎంఎస్ ఈజ్ ఈక్వల్ టు ఎంతంటే 6 డిగ్రీలండి. ఆ విధంగా ఇది గుర్తుపెట్టుకుంటే సరిపోతుంది. ఇంకేం లేదండి. అంటే ఆల్రెడీ ఇంతకుముందు చెప్పడం జరిగిందండి. ఇంతకుముందు వీడియోలో కూడా చెప్పడం జరిగింది. ఇంట్రడక్షన్‌లో కూడా చెప్పడం జరిగిందండి. ఒక మినిట్ స్పేస్ ఈజ్ ఈక్వల్ టు 6 డిగ్రీలండి. అలాంటివి ఎన్ని స్పేస్‌లు అన్నాడండి? 18 స్పేస్‌లు అన్నాడండి. 18 స్పేస్‌లు కాబట్టి 18 ఇంటూ 6 అండి. 18 ఆరులు ఎంతండి? 108 అండి. కాబట్టి 108 డిగ్రీలు ఉండాలండి మధ్యన. మనకు డిగ్రీలు ఉన్నప్పుడు మనకు ఆల్రెడీ ఫార్ములా తెలుసండి. ఫార్ములా ప్రకారం చేసేయండి. 3కి 4కి మధ్యలో కాబట్టి అంటే 3 గంటల 4 గంటలకి మధ్యలో కావాలి కాబట్టి అవర్స్ అనేది ఏం తీసుకోవాలంటే 3 గంటలు తీసుకోవాలి. తీసుకొని చేయండి. 108 ఈజ్ ఈక్వల్ టు మన ఫార్ములా ఏంటంటే 30h మైనస్ 11/2m కదండి. అది వేసేయండి. 30 ఇంటూ హెచ్ అంటే 3 కాబట్టి 3 వేసేయండి. మైనస్ 11/2m అండి. ఈ 11/2m ఇటు తీసుకొచ్చండి. ఈ 108 పంపించండి. ఇక్కడ ఎంత అవుతుంది చూడండి. ఇక్కడ 30 ఇంటూ 3 అండి. అంటే ఏమవుతుందంటే 90 అవుతుందండి. 30 ఇంటూ 3 అంటే 90 అవుతుందండి. 90 మైనస్ 108 అనమాట. 90 మైనస్ 108. ఇక్కడ మనకు వాల్యూ అనేది మైనస్ వాల్యూ వచ్చేస్తుందండి. కాబట్టి ఏం చేసుకుంటారంటే మీరు రివర్స్ వేసుకోవచ్చండి. రివర్స్ వేసుకొని ట్రై చేయొచ్చు. ఇప్పుడు ఇలా కూడా చేయొచ్చు అనమాట. ఇక్కడ మనకు నెగెటివ్ వచ్చేస్తుంది కాబట్టి మాక్సిమం మనకి వాల్యూ కూడాను రాదండి. ఇక్కడ ఆప్షన్‌లో మనం చూసుకుంటే కరెక్ట్‌గా ఉంది కాబట్టి రాదు కాబట్టి ఏం చేసాం రివర్స్ చేసుకోండి. అప్పుడు ఏమవుద్దంటే 108 ఈజ్ ఈక్వల్ టు 11/2m మైనస్ 33 90 అవుతుందండి. ఇప్పుడు 11/2m ఈజ్ ఈక్వల్ టు ఈ 90 ఇటు పంపించిస్తే 108 ప్లస్ 90 అవుతుందండి. అంటే 198 అండి. మరి m కావాలంటే ఏమవుద్దండి? 198 ఇంటూ 2/11 అండి. 11తో చూసుకున్నట్లయితే 11 ఒకట్లండి, 11 ఎనిమిదిలండి. 18 18 ఎంత అంటే 36 అండి. అంటే 36 నిమిషాలు అని అర్థం అనమాట. అంటే టైం ఏమవుద్దండి? 3 గంటల 36 నిమిషాలండి. టైం ఏమవుద్దండి? 3 గంటల 36 నిమిషాలండి. ఇలా చేసుకోండి మీకు సరిపోతుందనమాట. ఇంకా మరియు స్పేసెస్ కౌంట్ చేశారనుకోండి కన్‌ఫ్యూజ్ అయిపోతారండి. మనం స్పేసెస్ గురించి ఎక్కడ కూడా మనము క్లారిటీ ఇవ్వలేదు కాబట్టి కన్‌ఫ్యూజ్ కూడా అవుతారండి. అది మీకు ఇబ్బందికరమైన మెథడ్ అనమాట. అందుకే స్పేసెస్ కౌంట్ చేయకండి. స్పేసెస్‌ని యాంగిల్‌లో మార్చుకోండి. నెక్స్ట్ వన్ చూడండి క్వెషన్ నంబర్ 34 అండి. ఎట్ వాట్ టైమ్ బిట్వీన్ 9 టు 10 ఆర్ ది యాండ్స్ ఆఫ్ ఎ క్లాక్ 23 మినిట్ స్పేసెస్ ఏ పాట్ అని ఇచ్చాడండి. ఒక గడియారంలో 9 నుంచి 10 గంటల మధ్య ఏ సమయంలో గడియారంలోని ముళ్ళు మధ్య 23 నిమిషాలు ఖాళీలు ఉంటాయనండి. ఇక్కడ కూడా 23 స్పేసెస్ అన్నాడండి. అంటే 23 ఇంటూ 6 అవుతుందండి. ఒక స్పేస్ మినిట్ స్పేస్ ఈజ్ ఈక్వల్ టు 6 డిగ్రీలు కాబట్టి 6 డిగ్రీలు కాబట్టి ఏమవుతుందండి 6 ఇంటూ 23 చేయండి. 6తో 6 మూల 18 1 6 12 అంటే సరే 12 1 13 అండి. 138 అవుతుందండి. 138 డిగ్రీలు అవుతుందండి. అంతేనండి. 6తో చూడండి 6 మూల 18 6 20 120 అంటే 138 డిగ్రీలు అయిందండి. ఇప్పుడు సమానం చేసండి. 138 డిగ్రీలు ఈజ్ ఈక్వల్ టు 30 ఇంటూ m అండి. 30 ఇంటూ m కాదు హెచ్ సారీ హెచ్ అంటే 9 తీసుకోవాలి. ఇది తీసుకోవాలి 9 మైనస్ 11/2m అనమాట. 11/2m ఈజ్ ఈక్వల్ టు ఇక్కడ 39 ఎంత అంటే 270 అండి. ఇది ఇటు వస్తే ఏమవుతుంది ప్లస్ అవుతుంది. ఎందుకంటే ఇది అటు పంపించాను కాబట్టి ఇటు పంపించండి. మైనస్ 138 అండి. మైనస్ చేసండి. m ఈజ్ ఈక్వల్ టు ఏమవుతుందండి 2 మైనస్ చేస్తే 0 నుంచి 8 మైనస్ చేస్తే 2 అండి. ఇక్కడ మనకు ఏముంది 6 ఉంటుందండి. 6లో 3 తీస్తే 3 అండి. ఇక్కడ 1 ఉంటుంది. 132 వస్తుంది అనమాట. 132 ఇంటూ ఈ 11/2 ఇటు వస్తే ఏమవుతుందండి 2/11 అవుతుంది. 11 ఒకటిలో 11 రెళ్ళు అండి. 12 రెళ్ళు ఎంత అండి 24 అవుతుందండి. 12 రెళ్ళు ఎంత అండి 24 అవుతుంది కాబట్టి అప్పుడు టైం ఏమవుతుందండి 9 గంటల 24 నిమిషాలు అవుతుందండి. 9 గంటల 24 నిమిషాలు అవుతుందండి. ఓకేనండి. సింపుల్‌గా చేయొచ్చండి. ముందు సమ్ కూడా ఇంతే. మీకు ఎక్స్‌ప్లెయిన్ చేసిన కూడా ఇంత కనిపిస్తుంది మీకు. మళ్ళీ ఏంటంటే మనకి ఇక్కడ నెగెటివ్ వాల్యూ వచ్చింది కాబట్టి ఈ ప్రాసెస్ అనేది డబుల్ చేయవలసి వచ్చింది అంతే. ఓకేనండి. నెక్స్ట్ వన్ చూడండి క్వెషన్ నంబర్ 35 అండి. క్వెషన్ నంబర్ 35 ఇచ్చిండు. హౌ మచ్ డస్ ఏ వాచ్ లాస్ పర్ డే ఇఫ్ ఇట్స్ అండ్ కోయిన్సిడ్ కోయిన్సిడ్
కోయిన్సైడ్ ఎవ్రీ 64 మినిట్స్ అని ఇచ్చాడండి. ప్రతి 64 నిమిషాలకు ముళ్ళు ఏకీభవిస్తే రోజులో ఎంత సమయం ఆలస్యం అవుతుందన్నమాట. ఇక్కడ ఎంత ఆలస్యంగా గడియారం నడుస్తుంది మనకు కావాలండి. ఒక రోజులో ఎంత ఆలస్యంగా నడుస్తుంది. ఇక్కడ ప్రతి 64 నిమిషాలకు ముళ్ళు ఏకీభవిస్తాయండి. మనం నార్మల్ గా చూసుకున్నట్టు ముళ్ళు ఏకీభవించాలంటే 65 కంటే ఎక్కువ సమయం తీసుకుంటుందండి. 65 నిమిషాల కంటే ఎక్కువ తీసుకుంటుంది. ఎందుకంటే మనం ఏకీభవించాలంటే అర్థం ఏంటండి, ఇప్పుడు ఒక గడియారం మనం తీసుకున్నట్లయితే ఒక గడియారం మీ చేతిలో పెట్టుకొని చేయండి బాగుంటుంది అనమాట. ఇప్పుడు 12 గంటలకి 2 ముళ్ళు ఉన్నాయండి. 12 గంటలకి ఇలా ఉన్నాయి. మళ్ళీ ఈ రెండు ఇప్పుడు కలిసేయండి. మళ్ళీ కలవాలంటే ఇప్పుడు ఈ పెద్ద ముళ్ళు ఇలా చుట్టూ తిరిగి ఇక్కడికి వచ్చేసరికి ఈ చిన్న ముళ్ళు ఏమో ఒకటి దగ్గరికి వెళ్ళిపోతుందండి. ఒకటి దగ్గరికి వెళ్ళిపోతుంది లేదండి. అంటే 12 దగ్గరికి వెళ్ళిందంటే అర్థం 60 నిమిషాలు ట్రావెల్ చేసిందండి. 60 నిమిషాలు ట్రావెల్ చేసింది. అప్పటికి ఏం చేసిందంటే చిన్న ముళ్ళు కొద్ది ముందుకు వెళ్ళిపోయిందండి. ఎంత ముందుకు వెళ్ళిపోయిందంటే 5 నిమిషాలు ముందుకు వెళ్ళిపోయిందండి. మళ్ళీ దీనికి కలాలంటే ఏమవ్వాలంటే మనకు 5 నిమిషాలు కలాలండి. మళ్ళీ 5 నిమిషాలకు వెళ్ళినప్పుడు ఎంతో కొంత మనం ముందుకు వెళ్ళిపోతుందండి. ఓకేనండి. అలా అనమాట. అంటే 65 కంటే ఎక్కువ. అందుకే నేను చెప్పానంట 65 కంటే ఎక్కువ అనమాట. లెస్ దాన్ పెట్టుకోవచ్చు. 65 కంటే ఎక్కువ అనమాట. కానీ ఇక్కడ ఏంటంటే 64 నిమిషాల్లోనే కలిసేస్తున్నాయి. అంటే ఖచ్చితంగా ఏమవుతుంది అంటే గడియారం అనేది ఆలస్యం అయిపోతుందండి. మరి ఎంత ఆలస్యం అవుతుందో మనం కనుక్కుందామండి. ఇప్పుడు కలవాలంటే ఇక్కడ మనకి గడియారంలో మీరు అబ్జర్వ్ చేసినట్టున్నారు. మొత్తం 60 ఫేసుల్లో మళ్ళీ ఇది కలవాలంటే చూడండి ఇది ఎంత దూరం ట్రావెల్ చేసినట్టు అంటే ఓన్లీ 55 స్పేసెస్ మాత్రమే ట్రావెల్ చేసినట్టు అండి. 55 స్పేసెస్ ట్రావెల్ చేసిందండి. ఎస్పీ అని రాసుకోండి. 55 స్పేసెస్ ట్రావెల్ చేసినట్లయితే 60 నిమిషాలు అవుతుందండి. మరి 60 స్పేసెస్ అవ్వాలంటే ఎన్ని నిమిషాలు అవుతుందండి? ఏమవుతుంది చూడండి. 60/55 ఇంటూ 60 అవుతుందండి. చాలా ఎక్కువైపోతుంది మనకి లెక్క. ఇప్పుడు చూడండి దీన్ని మనము 60 ఎంత అండి? 3600 36,000/55 అవుతుందండి. 5తో చూసుకున్నట్లయితే 5 11 5తో 5 6 30 5 7 35 సారీ 5 ఏళ్ళు 10 0 అండి 720 అయిందండి. 11తో మనం డివిజన్ చేసినట్లయితే 11తో 11 6 అండి 66 ఇంకా 66 అంటే ఇంకా 60 ఉంటుందండి. కాబట్టి 60 ఉంటుందంటే 11 5 పడుతుందండి. 65 అండ్ 5 మిగులుతుంది కాబట్టి 5/11 అవుతుందండి. 65 అండ్ 5/11 నిమిషాలు అవుతుందండి. 60 స్పేసెస్ కావాలనుకుంటే ఎంత టైం పడుతుందండి. కానీ అంటే 60 స్పేసెస్ పూర్తి చేయడానికి ఇప్పుడే చెప్పాను చూడండి 65 కంటే ఎక్కువ పడుతుంది అన్నాడు. 65 కంటే ఎక్కువ పట్టింది లేదండి. 60 స్పేసెస్ కంప్లీట్ చేయడానికి ఏమవుతుందంటే 65 అండ్ 5/11 నిమిషాలు పడుతుందండి. మరి ఇక్కడ ఎంత పడుతుందని చెప్పాడండి 64 నిమిషాలు పడుతుంది అన్నాడండి. మరి ఆలస్యం ఎంత అయ్యిందండి? ఆలస్యం కావాలంటే 65 అండ్ 5/11 మైనస్ 64 చేసుకోండి. ఆలస్యం ఎంత అవుతుందండి? 65లో 64 తీస్తే 1 అవుతుందండి. 1 అండ్ 5/11 అండి. 1 అండ్ 5/11 నిమిషాలు అనమాట. దీన్ని మనం ఏమని రాసుకోవచ్చు అండి? 11 1లో 11 ప్లస్ 5 అండి 16/11 అని రాసుకోవచ్చు అండి. 16/11 నిమిషాలు. అయితే మనకి ఏం కావాలంటే ఒక రోజులో కావాలండి. ఒక రోజులో ఏకీభవిస్తే రోజులో ఎంత ఆలస్యంగా గడియారం నడుస్తుందనంటే రోజు పరంగా కావాలి కాబట్టి ఒక రోజుకి లెక్క వేయాలంటే మనకి ఏమవుతుందండి నార్మల్ గా మనకి టైం చూడండి 16 నిమిషాలు 16/11 నిమిషాలు ఆలస్యం అవుతుందండి. ఎప్పటికండి 64 నిమిషాలకండి 64 నిమిషాలకి. కాబట్టి ఏం చేయాలంటే ఒక నిమిషం కావాలంటే ఏం చేయాలంటే 1/64 వేసుకోవాలండి. అంటే బై 64 వస్తుంది. ఇక్కడ బై 64 రాసిందే నేను ఏం చేశానంటే 1/64 రాశానండి అంతే. ఇంకా బైలో ఉంది కదండి. అలాంటిది ఎన్ని గంటలకు కావాలి చూడండి ఇక్కడ. ఒక రోజుకి కావాలంటే రోజు కంటే 24 గంటలండి. ఒక ఒక గంటకి ఎన్ని నిమిషాలండి 60 నిమిషాలు కాబట్టి ఇంటూ 60 చేయండి. మొత్తం మనకు ఆన్సర్ వచ్చేస్తుంది అనమాట. ఇక్కడ కన్ఫ్యూజన్ లేదని చూడండి. ఇక్కడ మనకి స్పేసెస్ ఎంత తేడా వచ్చిందండి 16/11 నిమిషాలు తేడా వచ్చిందండి. 16/11 నిమిషాలు తేడా వచ్చింది. ఎందుకంటే 64 నిమిషాలకు గాను 16/11 వచ్చిందండి. ఒక నిమిషం చేసినట్లయితే ఏమవుతుంది 16/11 ఇంటూ 1/64 అయ్యిందండి. ఇదిలా ఉంచండి. మనకేం కావాలంటే ఒక రోజుకి కావాలండి ఆలస్యం. ఇదేంటంటే ఒక నిమిషానికి ఆలస్యం అండి. ఒక రోజుకి కావాలి కాబట్టి ఒక రోజు అంటే 24 ఇంటూ 60 కదండి. 24 రోజులు 24 గంటలు మరియు 60 నిమిషాలు కాబట్టి మొత్తం ఇంటూ చేసేస్తే మనకు ఆన్సర్ వచ్చేస్తుంది అనమాట. ఇప్పుడు చూడండి ఏమైనా క్యాన్సిల్ అవుతాయండి. 16తో చూసుకున్నట్లయితే 16 ఒకట్లు అంటే 16 నాలుగులు అండి. 4తో చూసుకున్నట్లయితే 4 ఆరులు. ఇంకా మనకి క్యాన్సిల్ అయినట్లేదండి. ఏమైందంటే 60 60 ఎంత అండి 360 అవుతుంది. 360/11 వచ్చిందండి అంతే. 360/11 వచ్చిందండి. ఇప్పుడు ఈ 11ని మనం డివిజన్ చేయండి ఏమైనా అవుతుందా? 11తో 11 మూడులో 33 అండి. ఇంకా మనం 30 ఉంటుందండి. 11 22 అండి. 8 మిగులుతుందండి. 32 అండ్ 8/11 నిమిషాలు ఆలస్యం అవుతుందండి. ముందు ఆప్షన్ లో ఉంచండి. 32 అండ్ 8/11 నిమిషాలు ఆలస్యం అవుతుంది అనమాట. ఓకేనండి గుర్తుపెట్టుకోండి.
నెక్స్ట్ వన్ చూడండి, క్వశ్చన్ నెంబర్ 36 అండి. ఎట్ వాట్ టైమ్ ఇన్ మినిట్స్ బిట్వీన్ 3 o'clock and 4 o'clock బోత్ ద నీడిల్స్ విల్ కోఇన్సిడెంట్ ఈచ్ అదర్ అని ఇచ్చాడండి. 3 గంటలు 4 గంటల మధ్య రెండు ముళ్ళు ఏకీభవించేటప్పుడు గడియారంలో ఏ సమయం అవుతుంది అని అడుగుతున్నాండి. సమయం ఎంత అవుతుంది మనకు కావాలి, గడియారంలో ఎంత సమయం అవుతుంది. ఇప్పుడు చూడండి, అంటే ఇక్కడ ఫాస్ట్ మాత్రం ఇచ్చాడండి, అంటే మనం ఎక్స్ట్రా మనం నిమిషాలు మాత్రం కనుక్కుంటే సరిపోతుందండి. 3 గంటలు 8 నిమిషాలు కనుక్కుంటే సరిపోతుందండి. ఈ 3 గంటల నిమిషాలను చూపిస్తుంది అనమాట. అయితే మనం ఇక్కడ ఏం చేసుకోవచ్చు, రెండు ముళ్ళు ఏకీభవించాయి కాబట్టి ఏకీభవిస్తే మనం డేటా ఈజ్ ఈక్వల్ ఏం తీసుకోవచ్చు అంటే 0గా తీసుకోవచ్చు అండి. కాబట్టి మనకు ఫార్ములా తెలుసండి, ఎంత అండి, డేటా ఈజ్ ఈక్వల్ టు 30h మైనస్ 11/2m అని తెలుసండి. దాన్ని బట్టి మనం నిమిషాలు కనుక్కోండి. ఇక్కడ మనకి అవర్స్ ఏమవుతుందండి, 3 గంటలు కాబట్టి 3 నుంచి 4 గంటలు కదండి, అవర్స్ మనం 3గా తీసుకోవాలి కాబట్టి 3గా తీసుకోండి. డేటా ఈజ్ ఈక్వల్ 0 అండి. 0 ఇంటూ ఈజ్ ఈక్వల్ టు 30 ఇంటూ అవర్స్ మనకి 3 కాబట్టి ఇంటూ 3 అండి, ఈజ్ ఈక్వల్ టు 11/2m అండి. మరి 11/2m ఈజ్ ఈక్వల్ టు ఏమవుతుందండి, 30 ఇంటూ 3 అంటే 90 అవుతుంది అనమాట. మరి m ఈజ్ ఈక్వల్ టు 90 ఇంటూ 2/11 అవుతుందండి, అంటే 180/11 అనమాట. 11తో డివిజన్ చేయండి, 11తో 11 1 11 అండి, ఇంకా మనకి ఎంత ఉంటుందండి 70 ఉంటుంది కాబట్టి 11 6 అండి, అంటే 16 అండ్ ఇంకెంత మిగులుతుంది 4 మిగులుతుందండి. 16 అండ్ 4/11 ఫాస్ట్ గా ఉంటుంది అనమాట. అంటే మనకు టైం ఎంత అవుతుందంటే 3 గంటల 16 సెకండ్ల 4/11 నిమిషాలు, అంటే 16 సెకండ్లు కాదు 16 నిమిషాల 3 గంటల 16 4/11 నిమిషాలు అవుతుందండి. ఇవి గంటలు, ఇవి నిమిషాలు. మరి ఎంత ఫాస్ట్ గా ఉందంటే 16 ఉంది కాదు 16 ఇస్ కరెక్ట్ ఆన్సర్ అనమాట. ఓకే, నెక్స్ట్ వన్ చూడండి, క్వశ్చన్ నెంబర్ 37 అండి. ఎట్ వాట్ టైమ్ బిట్వీన్ 9 and 10 o'clock విల్ ద హ్యాండ్స్ ఆఫ్ వాచ్ బి టుగెదర్ అని ఇచ్చాడండి. 9 నుండి 10 గంటల మధ్య ఏ సమయంలో గడియారం ముళ్ళు కలిసి ఉంటాయనండి. ఇక్కడ కూడా మనకి ఏమవుతుందండి, డేటా ఈజ్ ఈక్వల్ టు 0 అవుతుందండి. డేటా ఈజ్ ఈక్వల్ టు 0 అయితే డేటా మన ఫార్ములా తెలుసండి, 30h మైనస్ 11/2m అనమాట. ఇక్కడ మీరు మాడ్యులస్ తీసుకోవచ్చండి, మాడ్యులస్ మనకి ఆన్సర్ రాకపోతే మాడ్యులస్ అనమాట. ఇక్కడ చూడండి, ఇప్పుడు ఏ సమయంలో గడియారములు రెండు కలిసి ఉంటే మనకు కావాలి కాబట్టి మనం హెచ్జీ కూడా ఎంత తీసుకోవాలంటే 9 తీసుకోవాలి కాబట్టి తీసుకోండి. 0 ఈజ్ ఈక్వల్ టు 30 ఇంటూ 9 అండి, ఈజ్ ఈక్వల్ టు మైనస్ 11/2m అనమాట. దేర్ ఫోర్ 11/2m ఈజ్ ఈక్వల్ టు 39 ఎంత అండి 270 అండి. మరి m ఈజ్ ఈక్వల్ టు ఏమవుతుందండి 270 ఇంటూ 2/11 అవుతుందండి, అంటే 540/11 అనమాట. ఇప్పుడు 11తో చూడండి, 11తో 11/4 మాత్రమే పడుతుందండి, 11/5 ఎక్కువైపోతుంది అనమాట. 11/4 44 అండి, ఇంకా 100 మిగులుతుంది అనమాట. 11/9 99 అండి, అంటే ఇంక 1 మిగులుతుంది అండి. 49 అండ్ 1/11 ఈజ్ కరెక్ట్ ఆన్సర్ అండి. 49 అండ్ 1/11 ఈజ్ ఈక్వల్ ఏమవుతుంది అంటే ఇది మనకి ఇక్కడ చూడండి, ఇంకెక్కడ లేదండి, కాబట్టి సి ఈజ్ కరెక్ట్ ఆన్సర్ అనమాట. ఓకే, నెక్స్ట్ వన్ చూడండి, క్వశ్చన్ నెంబర్ 38 అండి. ఎట్ వాట్ టైమ్ బిట్వీన్ 7 and 8 o'clock విల్ ద హ్యాండ్స్ ఆఫ్ ఏ క్లాక్ బి ఇన్ ద సేమ్ స్ట్రైట్ లైన్ బట్ నాట్ టుగెదర్ అని ఇచ్చాడండి. 7 నుండి 8 గంటల మధ్య ఏ సమయంలో గడియారములు ఒకే సరళ రేఖలో ఉంటాయి కానీ కలిసి ఉండవండి. ఒకే సరళ రేఖలో ఉండి కలిసి ఉండవంటే అర్థం ఏంటంటే ఒకదానికి ఒకటి ఆపోజిట్ గా ఉంటాయి అని అర్థం అనమాట. ఒకదానికి ఒకటి ఆపోజిట్ గా ఉంటాయి. ఒకదానికి ఒకటి ఆపోజిట్ గా ఉన్నట్లయితే యాంగిల్ ఎంత అవుతుందంటే స్ట్రైట్ యాంగిల్ కాబట్టి 180 degrees అవుతుందండి. మనకి డేటా ఈజ్ ఈక్వల్ టు ఫార్ములా తెలుసండి మనకి 30h మైనస్ 11/2m కాబట్టి ఆ ఫార్ములా ఉపయోగించండి. 180 degrees ఈజ్ ఈక్వల్ టు ఇక్కడ మనకి 7 గంటలు అనేది ఏమవుతుందంటే అవర్స్ గా మనం తీసుకోవాలి కాబట్టి 7 గంటలను హెచ్ తీసుకోండి, అంటే 30 ఇంటూ 7 అండి, మైనస్ 11/2m అనమాట. ఈ 11/2m ఇక్కడ తీసుకొచ్చండి, అప్పుడు ఏమవుతుందండి 37 ఎంత అంటే 210 అండి, ఈ 187 పంపించండి, మైనస్ 180 అండి, ఎంత అవుతుంది 30 వస్తుందండి. m ఈజ్ ఈక్వల్ టు 30 వచ్చిందండి. ఈ 11/2 కాస్త ఇటు పంపించేస్తే 2/11 అవుతుందండి, అంటే ఏమవుతుందండి 60/11 అండి. 11తో డివిజన్ చేయండి, 11 5 55 అండి, ఇంకా 5 మిగులుతుందండి. 5 and 5/11 నిమిషాలు. 5 and 5/11 ఎక్కడ నుంచి చూడండి, 5 and 5/11 మనకి డి ఆప్షన్ ఉంది కాబట్టి డి ఆప్షన్ ఇస్ కరెక్ట్ ఆన్సర్ అండి. ఓకేనండి, నెక్స్ట్ వన్ చూడండి, క్వశ్చన్ నెంబర్ 39 అండి. ఎట్ వాట్ టైమ్ బిట్వీన్ 4 and 5 o'clock విత్ ద హ్యాండ్స్ ఆఫ్ ఏ వాచ్ పాయింట్ ఇన్ ఆపోజిట్ డైరెక్షన్ ఇచ్చాడండి. 4 నుండి 5 గంటల మధ్య ఏ సమయంలో గడియారంలోని ముళ్ళు వ్యతిరేక దిశలో ఉంటాయని అడిగాడండి. చూడండి, ఎట్ వాట్ టైమ్ బిట్వీన్ 4 and 5 o'clock విల్ ద హ్యాండ్స్ ఆఫ్ ఏ వాచ్ పాయింట్ ఇన్ ఆపోజిట్ డైరెక్షన్ అన్నాడు. అంటే 4 నుంచి 5 గంటల మధ్య ఏ సమయంలో గడియారములు వ్యతిరేక దిశలో ఉంటాయి. వ్యతిరేక దిశలో ఉన్నట్లయితే మనకి యాంగిల్ ఎంత అవుతుందంటే 180 degrees అవుతుంది కాబట్టి 180 degrees ఈజ్ ఈక్వల్ టు మనకి ఇక్కడ 4 అవర్స్ కదండి, కాబట్టి 30 into 4 అవుతుందండి. 30 into 4 మైనస్ 11/2m అనమాట.
మనకి ఇక్కడ ఏమవుతుందండి చూడండి, ఇక్కడ ఈ రెండు మైనస్ చేసినప్పుడు ఇక్కడ చూడండి ఇది 120 వచ్చిందండి, ఇక్కడ 180 అండి. ఇది పెద్దది, ఇది చిన్నదండి. ఇది పెద్దది, ఇది చిన్నది. కాబట్టి ఏం చేయాలంటే ఇక్కడ రివర్స్ అయిపోతుంది అనమాట. అంటే 180, ఎందుకంటే మాడ్యులస్ ఉంటుంది కదా, ఇది మాడ్యులస్ ఉంటుంది కాబట్టి దీన్ని ఏం రాసుకోవచ్చు అంటే 11/2m మైనస్ 30/4 గా రాసుకోవచ్చు అండి. ఇలాగైనా రాసుకోవచ్చు, ఇలాగైనా రాసుకోవచ్చు అనమాట. అప్పుడు ఏమవుతుంది చూడండి, 11/2m ఈజ్ ఈక్వల్ టు ఈ ఈ 30/4 అనేది ఇక్కడ వచ్చేస్తుందండి. అప్పుడు 180, ఈ మైనస్ నుంచి ఇటు వస్తే ప్లస్ అయిపోతుందండి. 34 ఎంత అండి, 120 అండి. మరి రెండు ప్లస్ చేస్తే ఏమవుతుందండి, 300 అవుతుందండి. మరి m ఈజ్ ఈక్వల్ టు ఏమవుతుందండి, 300 ఇంటూ 2/11 అవుతుందండి. అంటే మనకి 600/11 అనమాట. 600/11 అంటే ఏమవుతుందండి, 11 తో చూసుకున్నట్లు 11 5 55 అండి. ఇంకా మనకి ఎంత మిగులుతుందండి, 50 మిగులుతుందండి. 11 4 44 అండి. ఇంకా 6 మిగులుతుందండి. 6/11 అనమాట. 54 అండ్ 6/11 ఈస్ కరెక్ట్ ఆన్సర్ అండి. 54 అండ్ 6/11 ఈస్ కరెక్ట్ ఆన్సర్ అనమాట. ఓకేనండి, ఈ విధంగా మనం ఆన్సర్ పెట్టుకోవచ్చు అండి. ఓకేనా, అర్థమవుతుందండి. ఇక్కడ మీకు ఏ యాంగిల్ అనేది మీరు కరెక్ట్ గా చూసుకోవాలి. అక్కడ స్పేసెస్ ఇచ్చాడా, ఇంకేమైనా కండిషన్స్ ఇచ్చాడు, వ్యతిరేకంగా ఉన్నాయన్నాడా, కలిసి ఉన్నాయన్నాడా, లంబకోణం అన్నాడా, ఏదైతే అదేనండి. ఇక్కడ చూడండి, లంబకోణం అని ఇచ్చినట్టు ఉన్నాడండి. 40, క్వశ్చన్ నెంబర్ 40 చూడండి. ఎట్ వాట్ టైం బిట్వీన్ 5:30 అండ్ 6 విల్ ద హ్యాండ్స్ ఆఫ్ ఎ క్లాక్ బి ద రైట్ యాంగిల్స్ అని ఇచ్చాడండి. 5:30 నుండి 6 గంటల మధ్య ఏ సమయంలో గడియారం ముందు లంబకోణాలు అవుతాయి అని అన్నాడండి. ఎప్పుడు కూడా 5 నుంచి 6 అనలేదండి. 5 నుంచి 6 అంటే 2 లంబకోణాలు వస్తాయండి. ఒక గంటకి 2 లంబకోణాలు వస్తాయి. కాబట్టి ఏమడిగండి, 5:30 నుంచి 6 మధ్య కావాలన్నాడండి. 5:30 నుంచి 6 మధ్య మనము మామూలుగా 5 ఉపయోగించుకుని చేసుకోవచ్చు అండి, 5:30 ఉపయోగించుకుని చేసుకోవచ్చు. 5:30 అంటే మీకు కన్ఫ్యూజ్ అయిపోతారు, కాబట్టి 5 ఉపయోగించి మీకు చేసి చూపిస్తానండి. రెండు సమయంలో చూపిస్తాను నేను. అప్పుడు మీకు ఏంటంటే 40 అంటే 30 కంటే అబవ్ ఉన్నదే మనకు 5:30 తర్వాత కదండి. 30 కంటే అబవ్ ఉన్నది మనకు ఆన్సర్ అవుతుంది. 30 కంటే తక్కువ ఉందనుకోండి, అది ఆన్సర్ కాదనమాట. ఓకేనండి, అలా చేసుకుంటే సరిపోతుంది. ఇక్కడ మనకి లంబకోణం అవ్వాలి కాబట్టి థీటా ఈజ్ ఈక్వల్ టు ఏమవుతుంది, 90 డిగ్రీస్ అవుతుందండి. మన ఫార్ములా ఏంటంటే థీటా ఈజ్ ఈక్వల్ టు 30h మైనస్ 11/2m అండి. ఏదో ఉపయోగించుకోవచ్చు, మాడ్యులస్ ఉంది కాబట్టి 11/2m మైనస్ 30h కూడా ఉపయోగించుకోవచ్చు. మీరు ఏది కావాలంటే అది ఉపయోగించుకోవచ్చు అండి. ఇప్పుడు ఇది ఉపయోగిస్తే ఒక లెక్క ఆన్సర్ వస్తుందండి, ఇది ఉపయోగిస్తే ఒకలాగా వస్తుందండి. ఫస్ట్ ఇది ఉపయోగించదు. ఉపయోగించినట్లయితే ఏమవుతుంది, 90 ఈజ్ ఈక్వల్ టు 30h కాబట్టి మనకి 5 తీసుకుందామండి. h ఈజ్ ఈక్వల్ టు 5 అవర్స్ అనమాట. 5 తీసుకున్నట్లయితే 35 ఎంత అండి, 150 అవుతుంది. 30 ఇంటూ 5 మైనస్ 11/2m అండి. మరి 11/2m ఈజ్ ఈక్వల్ టు ఏమవుతుందండి, 35 150 అండి. 150 మైనస్ 90 అవుతుంది. అంటే m ఈజ్ ఈక్వల్ టు ఏమవుతుందండి, 50 మైనస్ 150 మైనస్ 90 అంటే 60 అవుతుంది. ఇంటూ 2/11 అనమాట. అంటే ఏమవుతుందండి, 120/11 అండి. 11 తో చూసుకున్నట్లయితే 11 1 తో 11 అండి, ఇంకా 10 ఉంటుంది. మరి క్యాన్సిల్ అవ్వదు కాబట్టి 10 తో తీసుకోండి. పాయింట్ ఇంకెంత మిగులుతుందండి, 110 కాబట్టి 10 మిగిలిపోతుందండి. అంటే 10 అండ్ 10/11 అనమాట నిమిషాలు. అంటే ఏమొచ్చిందండి, 30 నిమిషాల కంటే తక్కువ వచ్చింది కాబట్టి ఇది ఆన్సర్ కాదండి. ఇక్కడ ఖచ్చితంగా ఏం తీసుకోవాలండి, ఇదే తీసుకోవాలి. మీకు అర్థమైపోతుందండి. మనకి ఇక్కడ ఈ రెండు మైనస్ చేస్తే తక్కువ వచ్చింది అనుకోండి, తక్కువ అయిపోతుంది కాబట్టి ఎక్కువ ఉన్నదే కావాలి కాబట్టి ఈ ఫార్ములా వేసుకోవాలండి. ఈ ఫార్ములా వేసుకుంటే 90 ఈజ్ ఈక్వల్ టు ఏమవుతుందండి, 11/2m మైనస్ 30 ఇంటూ 5 అండి. ఇప్పుడు చూడండి, 11/2m మాత్రం మనం తీసుకోండి, అప్పుడు ఇది పంపించవలసి ఉంటుంది. 90 ప్లస్ 35 ఎంత అండి, 150 అండి. రెండు ప్లస్ చేసండి, ఎంత అవుతుందండి, 150 ప్లస్ 90 అంటే 240 అవుతుందండి. మరి m ఈజ్ ఈక్వల్ టు ఏమవుతుందండి, 240 ఇంటూ 2/11 అవుతుందండి. ఓకేనండి, ఇప్పుడు 480 అవుతుంది మల్టిప్లై చేస్తే బై 11 అండి. ఇప్పుడు చూడండి, 11 తో చూసుకున్నట్లయితే 11 4 44 అండి, ఇంకా 40 ఉంటుందండి. 11 3 33 అండి, ఇంకా 7 ఉంటుందండి. 43 అండ్ 7/11 నిమిషాలు ఈజ్ కరెక్ట్ ఆన్సర్ అండి. 43 అండ్ 7/11 మినిట్స్ అనమాట. 43 అండ్ 7/11 చూడండి ఎక్కడ ఉందండి, ఇక్కడ చూడండి 7/11 మినిట్స్ అనమాట. కాబట్టి ఇది ఆన్సర్ అవుతుందండి. ఓకేనండి, ఈ విధంగా మనం ఆన్సర్ చేసుకోవచ్చు అనమాట. అర్థమైంది అనుకుంటాను నేను. ఇక్కడ మనం ఏ మెథడ్స్ ఉపయోగించామో దాన్ని మాత్రం ఉపయోగించుకుంటే, ఇక్కడ స్పేసెస్ కౌంట్ చేసి కొంతమంది అలవాటు చేసుకుంటూ ఉంటారు. ఇంతకు ముందు ఎవరైనా మీరు ఏ ఛానల్లో కానీ ఏ సార్ దగ్గర కానీ స్పేసెస్ మీకు కన్ఫ్యూజ్ చేస్తుందండి. స్పేసెస్ వద్దు. స్పేసెస్ అనేది మీరు కరెక్ట్ గా లెక్క పెట్టగలగాలి. లెక్క పెడితేనే స్పేసెస్ కరెక్ట్ గా వస్తుంది. స్పేసెస్ కౌంట్ చేస్తే మాత్రం మనకి పెన్ను పేపర్ అవసరం ఉండదండి. ఇక్కడ మాత్రం పెన్ను పేపర్ అవసరం ఉంటుంది. కానీ ఇక్కడ మనకు ఒకటే ఫార్ములా కాబట్టి మనం ఫార్ములా ప్రకారం చేయడం కూడా చాలా తొందరగా చేయగలము. మీరు ప్రాక్టీస్ చేయండి. ప్రాక్టీస్ చేస్తే చాలా తొందరగా అయిపోతుందండి. నేను అన్ని కూడాను ఆలోచించి మీకు చెప్తున్నాను. ఈ పద్ధతిలో మాత్రమే చేయండి, ఫార్ములా మెథడ్ లో.
స్పేసెస్ మెథడ్ ఉంటుందండి. అంటే దాని మధ్య దూరం అనేది స్పేసెస్ కౌంట్ చేస్తారనమాట. చూడండి మనకి 60 నిమిషాలకు 60 స్పేసెస్ ఉంటాయన్నమాట. అలా స్పేసెస్ కౌంట్ చేసి అది ఎన్ని నిమిషాలు అవుతుంది చెప్పొచ్చనమాట. అది మీకు కన్‌ఫ్యూజ్ మెథడ్ అనమాట. వద్దు అని నేను చెప్తున్నానండి. ఎవరైతే మీకు అలవాటు ఉందో అది కంటిన్యూ చేసుకోండి. ఎవరైతే కొత్తగా చూస్తుంటారో ఈ మెథడ్ మాత్రమే ఫాలో అవ్వండి. ఇంకెక్కడైనా మీకు స్పేసెస్ మెథడ్ కనిపిస్తే స్పేసెస్ మెథడ్ వైపు వెళ్ళొద్దు. ఆ స్పేసెస్‌ని డిగ్రీలో మార్చుకొని మరి ఆన్సర్ చేసుకోండి. ఓకేనండి. అయితే ఇప్పటి వరకు మనం చూసుకున్నట్లయితే 40 క్వెషన్స్ అనేవి మనం కంప్లీట్ చేసామండి. 40 తర్వాత క్వెషన్స్ అన్ని కూడా మనం నెక్స్ట్ వీడియోలో చూద్దాం. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి. అలాగే కామెంట్ రూపంలో తెలియజేయండి. మరిన్ని వీడియోస్ కోసం గణేష్ స్టడీ సెంటర్ సబ్స్క్రైబ్ చేసుకోండి. థాంక్ యూ ఫర్ వాచింగ్.